నువ్వు చేసేది లవ్ కాదు, బెగ్గింగ్. ఆమె సైలెంట్, కాని నువ్వు లౌడ్గా పెయిన్లో ఉన్నావా? ఆమె దూరం వెళ్ళలేదు, నువ్వమే దూరమయ్యేలా చేసుకున్నావు. ఇది నిజం, కొంచెం కష్టమే, కానీ ఇదే నిజం. బస్టాండ్ మధ్యలో నిల్చున్నావు, చుట్టూ జనాలు, నాయిస్ చాలా ఎక్కువగా వస్తుంది, కానీ నీలో సైలెన్స్. ఆమె ముందు నిల్చుంది, ఐస్ కామ్, వాయిస్ కోల్డ్. ప్లీజ్ ఇంకొంచెం స్పేస్ ఇవ్వు అని చెప్పింది. ఒక లైన్, కాని నీ హార్ట్లో థందర్. నువ్వు నవ్వడానికి ట్రై చేశావు, ఓకే అని చెప్పావు, కాని ఇన్సైడ్ పానిక్. అదే మోమెంట్ నువ్వు డిసిషన్ తీసుకున్నావు, చేయాలి అని, ఆమె మిస్ అవ్వాలి అని. ఆమె గురించి ఆలోచన స్టార్ట్ అయింది. ఫస్ట్ డే మెసేజ్ పంపావు, షార్ట్గా టేక్ కేర్ అని సీన్ అని వచ్చింది, రిప్లై లేదు. సెకండ్ డే లాంగ్ మెసేజ్, ఫుల్ ఎమోషన్స్తో, నాకు నువ్వు కావాలి, టైప్ చేశావు, డిలీట్. మళ్ళీ టైప్ చేసి సెండ్ చేశావు, సీన్ అని వచ్చింది, కానీ రిప్లై లేదు. థర్డ్ డే కాల్ చేశావు, కట్. మళ్ళీ కాల్ చేశావు, స్విచ్ ఆఫ్. నువ్విప్పుడు కన్ఫ్యూజ్ అయ్యావు, ఎందుకిలా చేస్తుంది? ఆన్సర్ సింపుల్, నువ్వు చేస్తున్నావు. ఆమె డిస్టెన్స్ క్రియేట్ చేస్తుంది, నువ్వు ఇంకా దగ్గర రావడానికి ట్రై చేస్తున్నావు. ఆమె ఇంకా దూరం వెళ్తుంది, సైకిల్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు విన్ను, ఇది చిన్న చేజ్తో బ్రేక్ అవ్వచ్చు, కాని నువ్వు రెడీయా? ఒకసారి నీ సెల్ఫ్ని చూడు. బస్టాండ్లో క్రౌడ్లో నువ్వొకడే, హ్యాండ్స్ షేక్ అవుతుంది, మైండ్ రేస్, హార్ట్ హెవీగా కొట్టుకుంటుంది. ఆమె కామ్గా ఉంది. డిఫరెన్స్ ఏంటి? వాల్యూ. నువ్వు నీకు వాల్యూ ఇవ్వలేదు, ఆమెకి నీ ప్రెజెన్స్ చీప్ అయిపోయింది. వెంటనే రిప్లై మెసేజ్ చేయడం, వెంటనే కాల్ తీసి మాట్లాడ్డం, ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం. ఆమెకి అర్థమైంది, నువ్వెళ్ళవు. అదే ప్రాబ్లం. ఇప్పుడు నేను చెప్తాను, స్ట్రైట్గా. ఇప్పుడు ఫోన్ పక్కన పెట్టు, మెసేజ్ చెయ్యాకు, కాల్ చెయ్యాకు, రిప్లై డిలే చెయ్యి, ఒక స్టెప్ వెనకవే. కాని నువ్వు చెప్పుకుంటున్నావు, అలాంటి సైలెంట్ అంటే ఆమె మర్చిపోతుంది. కదు, ఇప్పుడు నువ్వు లౌడ్గా ఉండడం వల్ల నీకు లూజ్ అవుతుంది. సైలెన్స్ అంటే పనిష్మెంట్ కాదు, రీసెట్. నువ్విప్పుడు ఆమె మైండ్లో ప్రెడిక్టబుల్. అదే డేంజర్. ప్రెడిక్టబుల్ అంటే బోరింగ్, బోరింగ్ అంటే ఇగ్నోర్ చేస్తారు. ఇప్పుడు నీ గోల్ ఏంటి? ఆమె నిన్ను మిస్ అవ్వాలి. అది ఎలా? డిజపియర్ అవ్వు, బట్ యాక్టింగ్ కాదు, ట్రూగా. బస్టాండ్ నుంచి వెళ్ళిపోతున్నావు, స్టెప్ స్లో, బ్యాక్ చూసి చూడాలనిపిస్తుంది, కాని చూడకు. వాక్, కంటిన్యూ చెయ్యి. ఇప్పుడు విన్ను. ఇది ఈజీ కాదు. నైట్ వస్తుంది, లోన్లీగా ఫీల్ అవుతావు, మైండ్ ఓవర్ థింక్. ఎందుకు రిప్లై ఇవ్వలేదు? ఎవరితో ఉంది? అని ఇప్పుడు నీ ఆలోచనలను స్టాప్ చెయ్యి. స్లోగా డీప్ బ్రెత్ తీసుకో. నీ కంట్రోల్లో ఉండేది ఒకటే, నువ్వు మాత్రమే, ఆమె కాదు. ఇప్పుడు నెక్స్ట్ యాక్షన్. ఓల్డ్ చాట్స్ ఓపెన్ చేయాకు, ఫోటోస్ చూడకు, సోషల్ మీడియా స్టాక్ చేయాకు. నీ బ్రెయిన్కి ఫుడ్ ఇవ్వాకు, నీ పెయిన్కి ఫ్యూయల్ ఇవ్వాకు. లైఫ్ మూవ్ అవుతుంది, నువ్వు మాత్రం ఫ్రీజ్. ఇప్పుడు మూవ్మెంట్ క్రియేట్ చెయ్యి. ఫోన్ సైలెంట్లో పెట్టు. ఇప్పుడు నీకు 2 ఆప్షన్స్, చేయాలి లేదా చేంజ్ అవ్వాలి. చేస్తే సేమ్ రిజల్ట్, చేంజ్ అయితే ఛాన్స్. ఆమె నిన్ను మిస్ అవ్వాలి అంటే ముందు నువ్వు నీ వాల్యూ గుర్తించాలి. నువ్వు లేకుండా ఆమె లైఫ్ స్మూత్గా నడుస్తుందని ఆమె ఫీల్ అయితే, ఆమె ఎందుకు మిస్ అవుతుంది? క్వశ్చన్ అడుగు, ఆన్సర్ క్లియర్. నువ్విప్పుడు ఈజీగా దొరుకుతున్నావు, ఫ్రీగా.
అన్లిమిటెడ్గా. ఇప్పుడు లిమిట్ క్రియేట్ చేయి. టైం లిమిట్, యాక్సెస్ లిమిట్, ఇమోషన్స్ లిమిట్. నువ్విప్పుడు అనుకుంటున్నావ్, ఇది గేమా? కదు, ఇది రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్. నువ్విప్పుడు ఫస్ట్ సారి నీమీద ఫోకస్ పెట్టు. ఫుడ్ తిన్నావా? స్లీప్ ప్రాపర్గా ఉండా? వర్క్ కంప్లీట్ చేస్తున్నావా? ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నావా? సింపుల్ క్వశ్చన్స్, కానీ ఆన్సర్స్ వీక్. ఇప్పుడు ఫిక్స్ చేయి. తిన్నా, స్లీప్, వర్క్, మూవ్, రిపీట్. ఇప్పుడు ఆమెని ఫర్గెట్ చేయమని చెప్పట్లేదు. ఆమె ప్లేస్ ఉండాలి, కానీ సెంటర్లో కాదు, సైడ్లో. నువ్వు సెంటర్. ఇది అర్థమైతే ఒక స్మాల్ స్మైల్ వస్తుంది. ఎందుకంటే కంట్రోల్ బ్యాక్ వస్తుంది. కానీ స్టోరీ ఇక్కడితో కంప్లీట్ కాలేదు. ఆమె ఇంకా రిప్లై ఇవ్వలేదు. నువ్వు ఇంకా వెయిట్ చేస్తున్నావు. కానీ ఈసారి సైలెంట్గా వెయిట్ చేస్తున్నావు. హ్యాండ్స్ కామ్, కానీ ఇన్సైడ్ స్టార్మ్. టైం స్లోగా నడుస్తుంది. మినిట్స్, అవర్స్ లాగా. నీ మైండ్ మళ్ళీ స్టార్ట్. మెసేజ్ పంపాలా? జస్ట్ ఒక టెక్స్ట్. స్టాప్. ఇప్పుడు స్టాప్ చేయి. ఫోన్ చూస్తున్నావు, స్క్రీన్ లైట్. ఆమె చాట్ టాప్లో ఉంది. థంబ్ మూవ్ అవ్వడానికి రెడీ. కానీ పక్కన పెట్టు. ఇప్పుడు యాక్షన్ తీసుకో. స్టాండప్. బయటకి వెళ్ళిపో. సన్లైట్ స్ట్రాంగ్గా ఉంది. పీపుల్ బిజీగా ఉన్నారు. లైఫ్ నార్మల్గా నడుస్తుంది. నువ్వు మాత్రం చేంజ్ అవ్వడానికి స్టార్ట్ అవుతున్నావు. ఫస్ట్ డే సైలెన్స్, సెకండ్ డే సైలెన్స్, థర్డ్ డే ఫోన్ వైబ్రేట్, హార్ట్ జంప్ అవుతుంది. స్క్రీన్ చూస్తావు, అన్నోన్ నోటిఫికేషన్. ఆమె కాదు, డిసప్పాయింట్మెంట్, హెవీ. కానీ ఈసారి నువ్వు కొలాప్స్ కాలేదు. నువ్వు ఒబ్జర్వ్ చేస్తున్నావు. పెయిన్ ఉంది, కానీ పానిక్ లేదు. డిఫరెన్స్ స్టార్ట్. ఇప్పుడు విన్ను. ఆమెకి నువ్వు మిస్ అవ్వాలంటే నీ యాబ్సెన్స్ ఫీల్ అవ్వాలి. యాబ్సెన్స్ అంటే ట్రూ గ్యాప్. నువ్వు హాఫ్ సైలెన్స్ చేస్తే ఎఫెక్ట్ జీరో. ఫుల్గా బ్యాక్ అవ్వు. రిప్లై డిలే చెయ్యి. స్టోరీస్ పోస్ట్ చేయకు. ఇండైరెక్ట్గా అట్రాక్ట్ అవ్వాలని ట్రై చేయకు. రియల్గా లైవ్ చెయ్యి. ఇప్పుడు నెక్స్ట్ యాక్షన్. బాడీ మూవ్ చెయ్యి. రన్ చెయ్యి. జిమ్కి వెళ్ళిపో. స్వెట్. బ్రీత్ ఫాస్ట్. మైండ్ క్లియర్ అవుతుంది. ఫిజికల్ పెయిన్, ఎమోషనల్ పెయిన్ని తగ్గించింది. ఇప్పుడు నెక్స్ట్. వర్క్లో బిజీ అవ్వు. ఫోకస్. డిస్ట్రాక్షన్ కట్. టైం ఫిల్ అవ్వాలి. ఎంప్టీ టైం అంటే ఓవర్ థింకింగ్ ఫ్యాక్టరీ. ఇప్పుడు ఫిల్ చేయి. ఫ్రెండ్స్ని కలువు. బాగా నవ్వు. కానీ ఆమె గురించి మాట్లాడకు. టాపిక్ చేంజ్ చేయి. నీ బ్రెయిన్ని ట్రైన్ చేయి. ఎవ్రీ టైం ఆమె గురించి ఆలోచన వస్తే షిఫ్ట్ అవ్వు. ఇమ్మీడియేట్గా. నీ కంట్రోల్కి రా. ఇప్పుడు 5వ డే. ఫోన్ సైలెంట్. లైఫ్ స్లోగా స్టేబుల్. ఆమె ఇంకా మెసేజ్ చేయలేదు. ఇక్కడ మెజారిటీ పీపుల్ బ్రేక్ అవుతారు. నువ్వు కూడా ఆల్మోస్ట్. నైట్. లోన్లీ మూమెంట్. మైండ్ స్క్రీమ్ అవుతుంది. కాల్ చేయి. ఎండ్ దిస్. ఫింగర్ డైల్ ప్యాడ్లో నంబర్ టైప్. లాస్ట్ డిజిట్ దగ్గర స్టాప్. ఇప్పుడు స్టాప్ చేయి. ఫోన్ లాక్ చేయి. ఫోన్ పక్కన పెట్టు. సిట్ డౌన్. ఐస్ క్లోజ్. డీప్ బ్రెత్. ఇప్పుడు నిజం విన్ను. నువ్వు కాల్ చేస్తే టెంపరరీ రిలీఫ్, పర్మనెంట్ లాస్. నువ్వు సైలెన్స్ మెయింటైన్ చేస్తే టెంపరరీ పెయిన్, పాసిబుల్ రెస్పెక్ట్. చాయిస్ క్లియర్. నువ్వు ఏడైనా సెలెక్ట్ చేయి. ఇక్కడ నీ డిసిజన్, కానీ స్టోరీని మర్చేస్తుంది. టైం పాస్ అవుతుంది. 7వ డే. అన్ఎక్స్పెక్టెడ్. ఫోన్ వైబ్రేట్. స్క్రీన్లో ఆమె పేరు. హార్ట్ స్కిప్. బాడీ ఫ్రీజ్. ఇది మోమెంట్. నీ మైండ్ షౌట్, పికప్ ఆర్ రిప్లై. కానీ కామ్గా ఉందో. ఇప్పుడు ఇమ్మీడియేట్గా రిప్లై ఇవ్వకు. ఫోన్ చూస్తూ ఉండు. బ్రీత్ కంట్రోల్.
మెసేజ్ ఓపెన్ చేయకు. 5 మినిట్స్, 10 మినిట్స్, 15 మినిట్స్. తర్వాత నీ వాల్యూ బిల్డ్ అవుతుంది. ఫైనలీ ఓపెన్ చేస్తావు. హే, హౌ ఆర్ యూ? సింపుల్ లైన్, కానీ ఇంపాక్ట్ హెవీ. ఆమె ఫస్ట్ రీచ్ అవుట్. ఎందుకు? నువ్వు వానిష్ అయ్యావు. ప్రెడిక్టబుల్ కాలేదు. క్యూరియాసిటీ స్టార్ట్. మిస్ ఫీలింగ్ స్మాల్ స్పార్క్. ఇప్పుడు బిగ్గెస్ట్ మిస్టేక్ చేయకు. ఎగ్జైటెడ్గా పారాగ్రాఫ్స్ పంపకు. ఎమోషన్ డంప్ చేయకు. ఇప్పుడు యాక్షన్ క్లియర్. షార్ట్ రిప్లై ఇవ్వు, కామ్ టోన్తో. డిలే మెయింటైన్ చేయి. ఎగ్జాంపుల్, బానే ఉన్నా, సెండ్ చేయి. స్టాప్. ఇంకేం పంపకు. ఇప్పుడు వెయిట్ చేయి. ఆమె నెక్స్ట్ మూవ్ చూస్తుంది. నువ్వు కంట్రోల్లో ఉన్నావు. కాన్వర్జేషన్ స్లోగా బిల్డ్ అవ్వాలి, ఫాస్ట్గా కాదు. ఆమె క్వశ్చన్స్ అడుగుతుంది. నువ్వు స్ట్రైట్ ఆన్సర్స్ ఇవ్వు. ఎక్స్ట్రాగా కాదు, ఎక్స్ప్లెయిన్ కాదు, ఓవర్ కేర్ కాదు. ఇప్పుడు నువ్వు డిఫరెంట్. ఆమె నోటీస్ చేస్తుంది. ఎవరిదాను? ఎందుకు ఈ చేంజ్? క్యూరియాసిటీ గ్రో అవుతుంది. రెస్పెక్ట్ స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడే డేంజర్. నువ్వు ఓల్డ్ వర్జన్కి బ్యాక్ వెళ్ళిపోతే ఎవ్రీథింగ్ కొలాప్స్. ఇప్పుడు నీకు 2 రోడ్స్. ఓల్డ్ నువ్వు, న్యూ నువ్వు. ఆమె మెసేజ్ చేస్తుంది. మిస్ టాకింగ్ టు యూ. హార్ట్ మెల్ట్ అవుతుంది. ఓల్డ్ నువ్వు జంప్. నాక్కూడా చాలా మిస్ అయ్యాను. స్టాప్. ఇప్పుడే స్టాప్. ఇక్కడ కంట్రోల్ లాస్ట్ అంటే గేమ్ ఓవర్. ఇప్పుడు కామ్గా రెస్పాండ్ చేయి. బిజీ ఉన్నా. సింపుల్, స్ట్రాంగ్, క్లియర్. ఆమె మైండ్లో షాక్. బిజీయా? నాకన్నా ఇంపార్టెంట్ ఏంటి? ఇప్పుడు ఆమె ఇంట్రెస్ట్ అవుతుంది. రోల్స్ రివర్స్. కానీ నువ్వు కన్ఫ్యూజ్. ఇది మ్యానిపులేషనా? కాదు, ఇది బ్యాలెన్స్. ముందు ఇంబ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు కరెక్ట్ అవుతుంది. ఆమె కాల్స్. నువ్వు ఇమ్మీడియేట్ పిక్ చేయకు. కొంచెం డిలే, కానీ ఇగ్నోర్ఫుల్గా కాదు. బ్యాలెన్స్. కాన్వర్జేషన్ షార్ట్, పాజిటివ్. ఎగ్జిట్ ఫస్ట్, ఆల్వేస్. ఇప్పుడు ఆమె ఇంకా క్లోజ్ అవ్వాలని ట్రై చేస్తుంది. మీట్ అవ్వాలని చెప్తుంది. ఇక్కడ పీక్. డెసిషన్ టైం. నువ్వు రెడీయా? లేదా మళ్ళీ కొలాప్స్ అవుతావా? నీ హార్ట్ ఫాస్ట్గా బీట్ అవుతుంది. ఎగ్జైట్మెంట్, ఫియర్, డౌట్. ఆమె ముందు నిల్చదానికి నీ న్యూ వర్జన్ స్ట్రాంగ్గా ఉండాలి. లేకపోతే మళ్ళీ సేమ్ సిచ్యువేషన్, సేమ్ స్టోరీ రిపీట్. ఆమె ప్లేస్ డిసైడ్ చేస్తుంది. పబ్లిక్ ప్లేస్, క్రౌడ్, నాయిస్, బ్యాక్, బస్ స్టాండ్ మెమరీ. నువ్వు అక్కడికెళ్తున్నావు. స్టడీ. కానీ ఇన్సైడ్ టెన్షన్ పీక్. ఆమె ఆల్రెడీ అక్కడ ఉంది. చూస్తుంది. స్మైల్ వెళ్తున్నావు. నువ్వు దగ్గర వెళ్తున్నావు. డిస్టెన్స్ తగ్గుతుంది. ఐస్ మీట్. సైలెన్స్. ఈ మూమెంట్లో నీ ఓల్డ్ ఫీలింగ్స్ మొత్తం సర్ఫేస్కి వస్తాయి. వర్డ్స్ థ్రోట్లో స్టక్. హార్ట్ కంట్రోల్ లూజ్ అవ్వడానికి రెడీ. ఇక్కడే బ్రేక్ డౌన్ స్టార్ట్ అవ్వచ్చు. ఐస్లో ఓల్డ్ మెమరీస్, వాయిస్లో ఓల్డ్ వీక్నెస్. హార్ట్ చేపుతుంది, రన్ బ్యాక్. కానీ నువ్వు నిల్చున్నావు. డీప్ బ్రెత్. స్లోగా. ఆమె ముందు చైర్లో కూర్చున్నావు. డిస్టెన్స్ మెయింటైన్. సైలెన్స్ మధ్యలో టెన్షన్. ఆమె ఫస్ట్ మాట్లాడింది. ఎందుకు చేంజ్ అయ్యావు? స్ట్రెయిట్ క్వశ్చన్. నీ మైండ్లో 2 ఆన్సర్స్ ఫైట్. ఒకటి ట్రూత్ విత్ పెయిన్, ఇంకొకటి నీడ్ విత్ ఫియర్. నువ్వు డిసైడ్ చేశావు. కామ్గా చూస్తావు. చేంజ్ కాదు, నేనే. సింపుల్. ఆమె కన్ఫ్యూజ్. బిఫోర్ ఇలా లేవు. నువ్వు స్మైల్స్ లైట్గా. బిఫోర్ నేను నా మీద ఫోకస్ పెట్టలేదు. పాజ్. వర్డ్ సెటిల్ అవ్వాలి. ఆమె అబ్జర్వ్ చేస్తుంది. ఈసారి నువ్వు చేయట్లేదు. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నువ్వు ప్రూవ్ చేయట్లేదు. డిఫరెన్స్ క్లియర్.
ఆమె లీనయ్యి అడుగుతుంది, నా గురించి ఏమనుకుంటున్నావిప్పుడు? ఇది ట్రాప్. ఓల్డ్ నువ్వైతే ఎమోషనల్ స్పీచ్, న్యూ నువ్వు క్లారిటీతో. గుడ్ మెమరీసున్నాయి, రెస్పెక్ట్ ఉండాలి, క్లారిటీ కావాలి. 3 లైన్స్. నో డ్రామా, నో బెగ్గింగ్. ఆమె సైలెంట్. ఐస్ చేంజ్. ఫస్ట్ టైం ఆమె థింక్ చేస్తుంది. నువ్వు లేకుండా నేను ఓకేయా? క్వశ్చన్ ఇన్సైడ్ ఆమెకు. ఇక్కడ మ్యాజిక్ జరుగుతుంది. నువ్వు ప్రెషర్ ఇవ్వలేదు, నువ్వు స్పేస్ ఇచ్చావు. ఆమె ఫీల్ స్టార్ట్ చేసింది. మిస్. లైట్గా కాని రియల్గా. ఆమె వాయిస్ సాఫ్ట్. నేను కన్ఫ్యూజ్ అయ్యా అప్పుడు. నువ్వెక్కువ అయ్యావ్. ట్రూత్. డైరెక్ట్. కాని ఈసారి హర్ట్ కాలేదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ అర్థం చేసుకున్నావు. నాకు తెలుసు. అదే నేను చేంజ్ చేసింది. కామ్. నో బ్లేమ్. నో ఫైట్. ఆమె చూస్తుంది. లాంగ్గా. ఈసారి ఆమె ఐస్లో డౌట్ కాదు, రెస్పెక్ట్. స్మాల్ కాని క్లియర్. ఆమె ఫార్వర్డ్ అయ్యి, మళ్ళీ ట్రై చేద్దామా? ఇది బిగ్గెస్ట్ మూమెంట్. నీ హార్ట్ జంప్. డ్రీమ్లా అనిపిస్తుంది. కానీ ఇక్కడే ఫైనల్ టెస్ట్. నువ్వు ఇమీడియట్గా ఎస్ అంటే సైకిల్ రిపీట్ అవుతుంది. నువ్వు సైలెన్స్ మెయింటైన్ చేస్తే వాల్యూ బిల్డ్ అవుతుంది. ఇప్పుడు ఆన్సర్ కేర్ఫుల్గా ఇవ్వు. నువ్వు స్లోగా చెప్పు. ట్రై చెయ్యొచ్చు, కాని రూల్స్ ఉంటాయి. ఆమె ఐబ్రోస్ రైజ్. రూల్సా? నువ్వు నోడ్. రెస్పెక్ట్ ఫస్ట్. స్పేస్ ఉండాలి. కమ్యూనికేషన్ క్లియర్గా ఉండాలి. షార్ట్, స్ట్రాంగ్. బౌండరీస్. ఆమె లిసన్ చేస్తుంది. అగ్రీ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు డిఫరెంట్. నువ్వు నీడ్ కాదు, చాయిస్. డిఫరెన్స్ హ్యూజ్. కాన్వర్జేషన్ స్మూత్గా ఎండ్ అవుతుంది. నువ్వు ఫస్ట్ లేచేస్తావు. వేల్తాను. ఆమె సర్ప్రైజ్. ఆల్రెడీయా? స్మైల్. వర్క్ ఉంది. టర్న్, వాక్, బ్యాక్ చూడాకు. ఇప్పుడు సీన్ కంప్లీట్. కాని జర్నీ ఇక్కడే స్టార్ట్. రోడ్ మీద నడుస్తున్నావు. హార్ట్ లైట్. మైండ్ క్లియర్. ఆమె మెసేజ్ చేస్తుంది. రిచ్. నువ్వు చూస్తావు. స్మాల్ స్మైల్. ఇమీడియట్ రిప్లై కాదు. లైఫ్ కంటిన్యూ. ఇప్పుడు నీ లైఫ్లో సెంటర్ నువ్వు. ఆమె నీ లైఫ్ ఒక పార్ట్, కాని ఫుల్ కాదు. ఇప్పుడు అర్థమయిందా? ఆమె నిన్ను మిస్ అవ్వాలి అంటే నువ్వు నీకు మిస్ అవ్వకూడదు. నువ్వు నీకు దొరకాలి. అప్పుడే ఆమె నిన్ను వేటుకుతుంది. ఇప్పుడు సింపుల్గా రిపీట్ చెయ్యి. మెసేజ్ చెయ్యకు వితౌట్ రీజన్. రిప్లై డిలే చెయ్యి. బాడీ మూవ్ చెయ్యి. వర్క్ ఫోకస్ చెయ్యి. ఫ్రెండ్స్ కలువు. బౌండరీస్ సెట్ చెయ్యి. సెల్ఫ్ రెస్పెక్ట్ మార్చిపోకు. ఈ ఫీలింగ్, ఇది నాకు మాత్రమే జరుగుతుందా, లేక నీకు కూదానా? నిజం చెప్పు. నువ్వు ఈ స్టేజ్లో ఉన్నావా? ఈ సైలెన్స్, ఈ క్లారిటీ అర్థమైతే ఒక లైక్ వేసే. సైలెంట్గా సపోర్ట్ చేయి. నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావో కమెంట్ చేయి. చాలామందికి యూజ్ అవుతుంది. ఇక్కడ జడ్జ్మెంట్ లేదు. ఇక్కడ ట్రూత్ మాత్రమే ఉంది. ఇంకా ఇలాంటి నిజాలు వినడానికి మనం కలిసుండాలి. ఈ జర్నీలో నాతో నడవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. ఇప్పుడు డీప్ బ్రెత్ తీసుకో. నీ లైఫ్ మీద ఫోకస్ పెట్టు. ఆమె వస్తే బావుంటుంది, రాకపోతే ఇంకా బావుంటుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు స్ట్రాంగ్ అయ్యావు. కంప్లీట్. ఏ లోన్ కాదు.